హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వీడియోస్ అయితే కంటిన్యూస్గా రావట్లేదు. ఓకే, ఇప్పటి నుంచి 2 డేస్కి 1 టైం అయినా నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఏమీ రీజన్ అంటే ఒకటే, మేము సమ్మర్కి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అందుకని ఇక్కడ పిల్లలతోటి అస్సలు కుదరట్లేదు. ఓకే, మనం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే, ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా. ఇక్కడ లాస్ట్ సండే వచ్చేసి అంకాలమ్మకి అంటే అమ్మవారికి బండి అయితే కట్టారు. ఇక్కడ మా ఊర్లో బండి ఎలా కడతారు, ఎలా అమ్మవారి దగ్గరికి వెళ్తారు అనేది అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక బండిని అయితే చూశారు కదా, అలా ముందు రోజే ఆ బండిని తీసుకొచ్చేసి దాన్ని కడిగి అలా డెకరేషన్ అయితే చేస్తారు శారీస్ తోటి. నెక్స్ట్ డ్రమ్స్ తోటి ఇలా ఎవరైతే అమ్మవారికి నైవేద్యం తీసుకొని వెళ్తారో అలా ప్రతి ఒక్కరి ఇంటికైతే వెళ్ళి ఇలా డ్రమ్స్ తోటి నైవేద్యం ఎత్తుకున్న వాళ్ళని అయితే తీసుకొని వస్తారు. ఇలా అందరినీ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొని వస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు టెంపుల్ దగ్గర అందరూ అయితే వచ్చేసారు ఊరి వాళ్ళు. ఓకే, ఇక్కడ అమ్మవారు అయితే ఇక్కడ ఈ పిండికి అయితే ఒంట్లోకి వచ్చారు. ఈ పిండికైతే మాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము చూస్తున్నాము, అమ్మవారు ఇలా ఒంట్లోకైతే వస్తారు. అమ్మవారికి ఇలా బండి కట్టినప్పుడల్లా ఇలా ఒంట్లోకి వచ్చేస్తే అంతా మంచిగా జరుగుతుంది, ఏం దిగులు పడొద్దు అని చెప్పేసి బండికైతే ఇలా హారతి ఇచ్చినట్టు ఇచ్చేసి టెంకాయ కొట్టి ఇంకా స్టార్ట్ చేయమని చెప్పేశారు. ఇంకా అందరూ ఇలా ఈ టెంపుల్ చుట్టూ అయితే ఒక 3 రౌండ్స్ తిరిగేసి ఇంకా ఇప్పుడు ఈ టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ అవుతారు. ఎక్కడికి? అంకాలమ్మ గుడికి అయితే వెళ్ళడానికి. చూడండి, ఇక్కడ మా పిల్లలందరూ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేస్తున్నారు. ఇక్కడ అందరూ ఊర్లో వాళ్ళు కూడా కనిపించేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇలా ఫస్ట్ రౌండ్ అయితే తిరుగుతున్నారు ఫ్రెండ్స్. ఇలా 3 రౌండ్స్ అయితే తిరిగాక అందరము వెళ్ళిపోతాము టెంపుల్ దగ్గరికి. అదంతా కూడా చూపిస్తాను. మిడిల్లో చాలా ఫన్నీగా కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి, అవన్నీ కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇలా ఇలా బండిని అయితే డెకరేషన్ చేసి బండికి ఇలా ఎడ్లనైతే కట్టేసి ఇలా తీసుకెళ్తారు. మా ఊర్లో అంకాలమ్మ గుడికి వెళ్ళాలి అని అంటే చూడండి, అక్కడ స్పేస్ కొంచెమే ఉండేది కానీ చాలా బాగా ఎడ్లయితే తిరిగేస్తాయి. ఇంకా మా పెద్దనైతే హాయ్ అని చెప్పేసి వెళ్తున్నారు. ఇలా అందరూ అయితే రౌండ్స్ తిరుగుతున్నారు. అమ్మ వాళ్ళు ఒంట్లోకి వచ్చిన వాళ్ళు అయితే ఫస్ట్ ఉండి అందరిని అయితే నడిపిస్తూ ఉంటారు. ఓకే, ఇంకా ఇలా తిరిగేశాక ఇంకా ఇలా తిరుగుతుంటేనే ఎవరైనా రాని వాళ్ళు అంటే నార్మల్ వాళ్ళు ఉంటే అందరూ కూడా వచ్చేసి ఇక్కడ గ్యాదర్ అయిపోతారు. చూడండి, ఇక్కడైతే నేను సెల్ఫీ మూడ్లో మీకు అందరికీ చూపించేస్తున్నాను. ఇలా అందరూ అయితే తిరగడం, అందరం కలుసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఇలా ఒంట్లోకి వచ్చిన వాళ్ళని మనం దగ్గర నుంచి చూడాలి అంటే కొంచెం భయం అనిపిస్తుంది. మాకు కొంచెం అలవాటే కాబట్టి మాకేం అలా అనిపించదు. ఓకే, వీడియోలో మీకు అలా ఏమన్నా అనిపించుంటే ఎక్కడైనా ఓకే అక్కడైతే స్కిప్ చేసేయండి. ఇక్కడ నేను మా సిస్టర్ నెక్స్ట్ నా చిన్న పాప అయితే సెల్ఫీ మోడ్లో అయితే వీడియో తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ దగ్గరుండే రిలేషన్స్ వాళ్ళని అయితే పిలిచాము రమ్మనేసి. ఇక్కడైతే మా మరదల కూతురు, నెక్స్ట్ నా బిడ్డ, మా అన్నయ్య కూతురు అందరూ అయితే ఉన్నారు. ఇక్కడైతే నా మరదలు కూడా వచ్చేసింది. అత్త వాళ్ళు, పెద్దన్న వాళ్ళు ఇలా అందరూ అయితే వచ్చారు. ఇలా మేము అక్కడి నుంచి టెంపుల్ నుంచి ముందుకు వస్తుంటే ఇంకొంచెం ముందుకు వచ్చేసాక ఇక్కడైతే ఇంకొక లేడీకి అయితే వచ్చేసారు అమ్మవారి ఒంట్లోకి. ఇలా వచ్చినప్పుడు అంట ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా బిందెలో, ఆ వాటర్ తీసుకొని వచ్చి వాళ్ళ పైన వేస్తే వాళ్ళు కొంచెం కూల్ అవుతారంట. అందుకని ఇక్కడ ఎక్కడ వీలుంటే వాటర్ అక్కడైతే తీసుకొచ్చేసి వాళ్ళ పైన వేసేస్తున్నారు. ఆల్మోస్ట్ అలా 4 మెంబర్స్కి ఒక 10 ఆర్ 12 టైమ్స్ వాటర్ అయితే ఇలా పోసింటారు. ఇలా పోస్తే వాళ్ళు చల్లబడతారంట అని ఇక్కడ నమ్ముతారు. కానీ మనం చూడడం కూడా రియలైజేషన్ అలానే ఉంటుంది. ఓకే, ఇలా వాళ్ళకి పోసేస్తే ఇంకా అందరూ చూడండి, ఇట్లా వచ్చిన వాళ్ళు అట్లా చూడండి, ఇక్కడ మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా వాళ్ళు డ్యాన్స్ వేస్తూనే వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము న్యూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ చుట్టూ 3 రౌండ్స్ అయితే తిరిగేసి మళ్ళీ స్టార్ట్ అవుతారు. ఇలా లోపలికి అయితే వెళ్ళి చూడండి, గజస్తంభం నుంచి స్టార్ట్ అయ్యి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి 3 రౌండ్స్ అయితే తిరిగేస్తారు. చూడండి, న్యూ టెంపుల్ కదా, మీకు ఆల్రెడీ నేను చూపించేశాను.
ఈ టెంపుల్ మనకు స్టార్ట్ అవుతుందనేసి అప్పుడైతే మేము ఊరికొచ్చాము. ఓకే. అప్పటి నుంచయితే మాకు హాలిడేస్ ఉన్నాయనేసి ఇక్కడైతే ఉన్నాము. కిడ్స్ కూడా ఇంక అందరూ బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఓకే. సిస్టర్ బేబీస్ తోటి ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు హాలిడేస్‌ని. నెక్స్ట్ ఇక్కడ టెంపుల్‌ని అయితే చూపిస్తున్నాను నేను సెల్ఫీ మోడ్‌లో. అక్కడ బ్యాక్ సైడ్ అయితే మా అత్త, నెక్స్ట్ సిస్టర్, మా మరదలైతే ఉన్నారు. మా మరదలకైతే ఫ్రెండ్స్ అసలు చాలా అంటే చాలా షై ఫీలింగ్. నేను క్యామ్ ఆన్ చేసే వరకు అది నా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడైతే మా సిస్టర్ కూడా బోనం ఎత్తుకున్నారు. అంటే కొంచెం దూరం వరకు మా నానమ్మ వండారన్నమాట. ఇంక ఎత్తుకోకూడదు అనేసి ఒక మిడిల్ వరకు అమ్మ, నెక్స్ట్ మిడిల్ నుంచి మా సిస్టర్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఈ టెంపుల్ వరకు వచ్చే వరకు మా పెద్దనాన్న కూడా వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ అత్త కూడా ఉన్నారు. నేనైతే మా పెద్దనాన్నని అడుగుతున్నాను, హాయ్ చెప్పు పెద్దనాన్న అనేసి. చూడండి ఇంకా ఉండేసి హాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు మా పెద్దనాన్న కూడా. ఇంకా వాళ్ళకు ఇవన్నీ చూసినప్పుడు చాలా ఖుషిగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అందరూ ఊరి పొలిమేర వరకు అయితే వెళ్ళారు. ఎవరంటే బోనం ఎత్తుకున్న వాళ్ళు. ఇక్కడికి చిన్నపిల్లలు, నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు అక్కడికైతే వెళ్ళరు. ఎందుకు అనంటే పొలిమేర వరకు అయితే వెళ్ళేసి అక్కడ నిమ్మకాయలు, నెక్స్ట్ టెంకాయ అయితే అక్కడ కట్ చేసి వస్తారు. అంటే ఇలా ఎందుకు చేస్తారు అంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇలా చేయడం వెనుక రీజన్ ఏంటి అంటే లోపలికి ఎటువంటి కీడు, నెక్స్ట్ దృష్ట శక్తులు ఏవి లోపలికి రావు ఊరి లోపలికి. ఊరంతా చాలా మంచిగా ఉంటుంది అని అయితే నమ్ముతారు. అందుకే మనకు నెక్స్ట్ వర్షాలు పడకపోయినా చాలా కరువున్నా ఇలా అమ్మవారికి అయితే బండి కడతారు. అమ్మ అయితే చాలా మంచిగా కరుణిచ్చేస్తుంది. ఇక్కడే సిస్టర్ అయితే హాయ్ చెప్పేస్తుంది. ఇక్కడ కూడా వేరే అన్న వాళ్ళ వైఫ్ అందరూ అయితే హాయ్ చెప్పేస్తున్నారు. మనది ఇక్కడ విలేజ్ కాబట్టి అందరూ ఏదో ఒక వరుస పెట్టుకొని అయితే పిలుస్తారు ఫ్రెండ్స్. మనం సిటీస్లో ఉన్నప్పుడైతే అందరినీ ఆంటీ అంకుల్ అంటాము. ఇక్కడైతే అలా కాదు, పిన్ని, బాబాయ్, అక్క, బావ ఇలా అన్ని వరుసలతోటైతే పిలుస్తాము. ఓకే. ఇక్కడైతే టెంపుల్ దగ్గర ఇందాకైతే నేను అటు సైడ్ చూపించాను కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మనము ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే టెంపుల్ దగ్గరికి, అంకాలమ్మ టెంపుల్ దగ్గరికి. ఇక్కడైతే ఆగారు. అంటే ఎందుకు ఆగుతారు అక్కడక్కడ అంటే చెప్తాను వన్ రీజన్. అక్కడ ఆ ఇంట్లో వాళ్ళు అమ్మవారికి నీళ్లు పోయాలి అనన్నా అక్కడైతే ఆగేసి నీళ్లు పోసి టెంకాయ అయితే కొడతారు అమ్మవారికి. నెక్స్ట్ ఇక్కడ ఊరి చివర్లో అంటే ఇప్పుడు ఊరు ఉన్న ఈ చివర్లో ఇటు సైడ్ లాస్ట్ వచ్చేసి పోలేరమ్మ గుడి అయితే ఉంది. అంటే ఇక్కడ గుడి అయితే ఇంకా ఏం కట్టించలేదు ఫ్రెండ్స్. పెద్ద చెట్టు. అసలు ఈ చెట్టు అయితే మా చిన్నప్పటి నుంచి కాదు, మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఉందంట ఈ చెట్టు అయితే. ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. అసలు టెంపుల్ కూడా అవసరం లేదు. చూడండి ఇంత పెద్ద చెట్టు కిందనే అంతమంది కూర్చున్నారు. అంత చల్లగా ఉంటుంది చెట్టు కింద అయితే. ఇక్కడైతే అమ్మవారు వెలిచారు. ఇక్కడైతే పోలేరమ్మ అని అంటారు ఇక్కడ అమ్మవార్లని. చూడండి చూపిస్తాను చాలా క్లియర్గా. ఇలా మనకు రాళ్ళల్లో నుంచి అయితే అమ్మవారు వచ్చేసారు. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఇక్కడైతే చల్ల ముద్ద పెట్టేసి అమ్మవారికి టెంకాయ కొట్టి ఇక్కడ నుంచి అయితే మనం అంకాలమ్మ టెంపుల్కి అయితే బయలుదేరుతాము. ఇలా ప్రతి ఒక్కరు ఊళ్ళో ఉండే ఇంటి నుంచి ప్రతి ఒక్కరైతే ఇక్కడ టెంకాయ కొట్టేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతారు. ఇంకా నాకైతే చిన్న పాప ఉంది కదా, పాపని తీసుకొని నేను అక్కడ నిల్చొని ఉన్నాను. అందరూ అయితే టెంకాయ కొట్టారనేసి నేను ఫస్ట్ అనేసి ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. చూడండి ఇక్కడ అన్నయ్య కూడా వేసేస్తున్నారు పసుపు కుంకుమ. కొంచెం ముందుని నడిపిస్తుంటారు ఈ అన్నయ్య అయితే. ఓకే. ఇంకా ఇలా అయితే జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ అందరిని అయితే వీడియో తీసేస్తున్నాము, వచ్చిన వాళ్ళందరినీ ఊళ్ళో వాళ్ళు. ఇక్కడైతే ఇంకా అత్త వాళ్ళు అందరూ ఉన్నారు కదా బ్యాక్ సైడ్లో, వాళ్ళందరూ కూడా హాయ్ అని చెప్పేస్తున్నారు. ఇంకా నాకైతే పిల్లలతోటే సరిపోయింది ఫ్రెండ్స్ ఈ డే అంతా. మా సిస్టర్ బోనం ఎత్తుకుంది అన్నాను కదా, ఇంకా పాప నా దగ్గర నుంచి పక్కకు వెళ్ళలేదు. ఇంక ఇక్కడ నా బేబీ అయితే వీడియో తీస్తుంది. అది వచ్చి హాయ్ చెప్పు మమ్మీ అని అంటుంది. నేను చెప్పే వరకు వెళ్ళనిచ్చట్లేదు అది. ఓకే. ఇలా అయితే ఇక్కడ మొత్తం జరిగిపోయింది. ఇక్కడ అవుట్ సైడ్లో కూర్చున్న వాళ్ళందరినీ అయితే వీడియో తీసేస్తుంది నా పాప.
ఓకే. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఒక 100 మెంబర్స్ దాకా అయితే వెళ్ళుంటాము. ఇంకా అక్కడికి వెళ్ళాక అంటే నడిచి రాలేని వాళ్ళు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్, చిన్న బేబీస్ ఉన్నవాళ్ళు ఇక్కడి వరకు అయితే వచ్చేసి ఇంకా ఆగి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాక డైరెక్ట్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేస్తారు. ఇంకా లేదు అనంటే ఇక్కడి వరకు రాలేకపోయినా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైనా సరే తర్వాతైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళాకైనా ఇక్కడికొచ్చి టెంకాయ కొట్టేసి డైరెక్ట్ టెంపుల్ దగ్గరకైనా వచ్చేస్తారు. ఇలా అయితే ఎవరికి ఎలా రీజన్ కనిపిస్తదో అలా అయితే బయలుదేరి వచ్చేస్తున్నారు. చాలామంది స్టార్టింగ్ నుంచే స్టార్ట్ అయ్యి వచ్చేసారు. ఇంకా మేబీ అక్కడికెళ్ళాకైతే ఒక 50 మెంబర్స్ ఇంకా లేట్‌గా అయితే వచ్చుంటారు. ఇక్కడైతే నేనొస్తున్నాను. వెనక మా నాన్న, మా సిస్టర్ బేబీ అయితే ఉన్నారు. హాయ్ చెప్పు అంటే చూడండి మా పాప నాన్న దగ్గరికి వెళ్ళి అసలు హాయ్ చెప్పట్లేదు. ఇక్కడ మా పెద్ద పెద్దనాన్న గూడా ఉన్నారు. డ్రెస్ పెట్టుకోవడము, తాత వాళ్ళ దగ్గర ఎంత అల్లరి చేస్తారంటే ఈ పిల్లలు అమ్మ నాన్నల దగ్గర గూడా అంత అల్లరి చేయరు. అంత చేసేస్తారు. అంతమంది ఇద్దరు తాత వాళ్ళు చెప్తున్నా చెప్పట్లేదు. వాళ్ళ పెద్ద తాత చెప్పే వరకు హాయ్ అని చెప్పేస్తుంది. ఇక్కడైతే మా ముగ్గురు నాన్న వాళ్ళు హాయ్ చెప్పేసేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ పిన్నినైతే నేను చెప్తున్నాను, ఎవరో వీడియోలో పడుతున్నారు చూడండి అంటే, "ఏం కాదు తీసేయి మాకు అలవాటేలే" అంటుంది ఆ పిన్ని కూడా. చూడండి మేము ఇలా నడిచి వస్తుంటే మొత్తం గ్రీనరీ ఫ్రెండ్స్. అసలు అటు ఇటు ఫుల్ ట్రీసే. కానీ మేము చిన్నప్పటికి ఇప్పటికి చాలా అయితే చేంజ్ అయింది రోడ్ అంతా. రోడ్ అంటే రోడ్ అలానే ఉంది కానీ ట్రీస్ అయితే చాలా చేంజ్ అయ్యాయి. ఏమి అంటే అప్పుడు చాలా పెద్ద పెద్ద ట్రీసు టోటల్‌గా ఇంగ మనము అక్కడ రోడ్ స్టార్టింగ్ అక్కడ పోలేరమ్మ టెంపుల్ అన్నా గదా! అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు ఫుల్ ట్రీస్ ఉండేటివి. ఇప్పుడైతే అక్కడక్కడ అయితే కొట్టేశారు. కానీ మనకు సమ్‌వాట్ బెటరే. అంటే అక్కడక్కడ నీడ అయితే ఉన్నింది. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికే వచ్చేస్తున్నాము. జస్ట్ 5 మినిట్స్‌లో అయితే రీచ్ అయిపోతాము టెంపుల్ దగ్గరికి. ఓకే. ఇంకా ఇక్కడైతే ఏం చేశారు అనంటే టెంపుల్ అంటే కొంచెం చిన్న టెంపులు. చుట్టూ అంతా ఏం లేదు. ఇంకా పిల్లలతో ఇలా ఇబ్బంది అవుతుంది కదా! చూడండి ఇక్కడైతే చెల్లి పాప అన్నమాట. వేరే చెల్లి వాళ్ళ పాప. ఇంకా బాబాయ్ అయితే ఎత్తుకొని టవల్ వేసి తీసుకొనొస్తున్నారు పాపని. చూడండి ఇలా మనకి ఇక్కడికొచ్చాక బండిని కూడా అమ్మవారి ముందు నిలబెట్టి, బోనం అయితే ఎవరెవరు ఎత్తుకున్నారో అందరూ అక్కడ నిలబడేసి ఇక్కడ కూడా 3 రౌండ్స్ అయితే అమ్మవారి చుట్టూ తిరుగుతారు. చూడండి ఇది మొత్తం అయిపోయాక అందరూ కూర్చుంటారు కదా! వాటి కోసం అనేసి ఇలా టెంట్లు అయితే ఏపిచ్చేశారు నీడ కోసము. చూడండి ఇక్కడ ఇలా అందరూ నిలబడేసి ఇక్కడి నుంచే 3 టైమ్స్ అయితే తిరుగుతారు. ఇక్కడైతే ఫ్రెండ్స్ అసలు చెప్పాలి మాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. ఏమంటే అప్పుడెప్పుడో చూసాము. ఇంతగా అంటే ఎప్పుడు చూడలేదు. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4, 5 మెంబర్స్ అయితే ఉండింది. అమ్మవారైతే వచ్చేసారు. చూడండి టెంపుల్‌నైతే నేను చాలా క్లియర్‌గా అయితే చూపిస్తాను. స్టార్టింగ్‌లో ఇలా ఉంటుంది. ఓకే. ఇది కూడా ఒక 4 ఇయర్స్ అయితే అయింది. ఈ టెంపుల్ కూడా కట్టి. లేదు అంటే అప్పుడు ఇంకా లోపల ఒక చిన్నగా ఉంది కదా! ఆ కొంచెమే ఉండింది. చూడండి ఇలా మనకు స్టార్ట్ అయితే ఇక్కడ ఒక రూమ్ లాగా అయితే వేసేసారు. ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ కూడా దేవుడున్నారు ఎదురుగా. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మాత్రము అంకాలమ్మనైతే మీరు చూసేస్తారు. అసలు ఇంత దూరం నుండి వీడియో చూస్తా మీరు అమ్మవారిని చూస్తున్నారు అంటే నా దృష్టిలో అయితే చాలా లక్కీ ఫ్రెండ్స్. అసలు చాలామంది ఇప్పుడు ఇలా అందుకోలేక ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఉన్నారు, దూరంలో ఉన్న వాళ్ళైతే ఉన్నారు. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూసేయండి అంకాలమ్మని. మీకు ఏమన్నా సరే అడగాలి అని అంటే వీడియో పెట్టేసి అమ్మవారిని అయితే మొక్కుకోండి. ఓకే. ఇంకా నెక్స్ట్ అమ్మవారికైతే బలి ఇస్తారన్నమాట. ఇక్కడైతే నమ్ముతారు ఫ్రెండ్స్. మీ ఊర్లో ఉందో లేదో ఇలా అయితే నాకు కామెంట్ చేయండి. ఆ 2 పొట్టేళ్ళు అయితే అమ్మవారికైతే బలి ఇస్తారు. చూడండి ఇంకా స్టార్ట్ అయింది. 3 టైమ్స్ ఇలా రౌండ్గా తిరిగేసి ఇంకా లోపల నుంచి అంకాలమ్మ దగ్గర ఒక పెద్ద కత్తి అయితే పెట్టేసి తీసుకొనొస్తారు. అప్పుడు ఆ కత్తి తీసుకొచ్చేసి అమ్మవారికి అయితే బలిస్తారు ఆ పొట్టేల్ని. ఇంక ఇక్కడైతే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ రోజైతే సండే రోజైతే ఉంది ఫ్రెండ్స్ హీట్. అసలు 40 అబోవే ఉండింటుంది. 40 డిగ్రీస్ అబోవే ఉండింటుంది. అలా అంత ఉన్నా కూడా చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు చూడండి. అది చాలా గ్రేట్. అసలు వాళ్ళైతే ఆ ఎండకి పిల్లలు అమ్మ చాలా అంటే చాలా
పాపం అలసిపోయారు పిల్లలు కూడా. అంతగా ఉండింది ఆ హీట్ అయితే. కానీ ఎలాగోలా టెంపుల్ వరకైతే మేము నడుచుకుంటానే రీచ్ అయిపోయాము అందరము. ఇంకా ఇక్కడికొచ్చేసాక అందరికీ చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేసారు. అమ్మవారైతే వచ్చేసింది. ఇంక చూడండి ఇలా అయితే రౌండ్ తిరుగుతున్నారు. అక్కడ ఒకటి బ్లూ కలర్‌లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయండి సైడ్‌లో. దాన్నైతే మేము బోరింగ్ అంటాము. చిన్నప్పుడు అలా బోరింగ్‌తో వాటర్ కొట్టేసి బ్యాక్ సైడ్ ఉండేదాన్ని. ఇలా పైకి కిందకి అంటే వాటర్ అయితే వస్తాయి. బిందెలతోటి అలా పట్టేసి వాటర్ మోసాము. ఆ రోజులు కూడా ఉన్నాయి మావైతే. ఇప్పుడు అక్కడ కూడా బోరింగ్ అయితే ఉంది. చూడండి అక్కడ ఉట్టి కాళ్ళతోటి నిలబడాలి. స్లిప్పర్స్ ఏవి లేకుండా అక్కడంతా తడిపేస్తున్నారు. వాళ్ళకైతే హీట్ రాకుండా. చూడండి ఇక్కడైతే మేకలనైతే చూడండి బలి ఇచ్చేశారు. ఇంకా అక్కడైతే అలా 2 తలలనైతే అక్కడ పెట్టేసి ఎదురుగా అమ్మవారి ఎదురుగా అయితే పెట్టేసి, ఇంకా ఇప్పుడు ఇలా అయిపోయాక బలి ఇచ్చేసాక లోపలికి వెళ్ళి ఒక్కొక్కరు అమ్మవారికి టెంకాయ కొట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని బయటకైతే ఒక్కొక్కరికైతే వచ్చేస్తారు. ఇలా అందరిది అయితే అయిపోతుంది. లోపలికైతే నేను ఫస్ట్ అలా ఏమీ లేకుండా తోసుకోకుండా చాలా నిదానంగా అయితే వెళ్ళిపోయారు. ఫైనల్గా అమ్మవారికి అయితే లాస్ట్లో మొత్తం అయిపోయాక ఇలా అయితే ఉన్నారు. ఇక్కడ చూడాలి, ఇక్కడ మా పెద్దనైతే ఫుల్గా జోక్స్ వేస్తూ అందరు నవ్విచ్చేస్తున్నారు. అందరు వేడి వేడి అంటున్నారు అనేసి. ఇక్కడైతే మా నాన్నమ్మ పాయసం చేసాము తీసుకో అని అంటుంది. మా పెద్దానికైతే ఏది పెట్టు అంటున్నారో అక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ అలా అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్లో అయితే ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మా అమ్మ అయితే సిస్టర్ ఇద్దరు పిల్లలకైతే తినిపించేస్తున్నారు. నా పిల్లలు కొంచెం పెద్ద అయిపోయారు కాబట్టి నేను పక్కన ఉండకపోయినా వాళ్ళే కూర్చొని తినేస్తున్నారు. ఇక్కడైతే మా అత్తని హాయ్ చెప్పు అంటున్నాను. వద్దు నేను చెప్పను అని అంటున్నారు. వీడియో తీస్తాను అలానే అంటే ఎంతసేపు తీస్తావు, నేను అలానే తింటాను అనేసి జోక్ చేసేస్తున్నారు. అక్కడైతే అత్త. ఇక్కడ ఇంకా అందరూ పిల్లలైతే హాయ్ హాయ్ అని చెప్పేస్తున్నారు. ఓకే ఇప్పుడు మేము 2 అయితే అయిపోయింది భోజనాలు స్టార్ట్ అయ్యే వరకు. చూడండి నా కొడుకైతే చూడండి ఫ్రెండ్స్, హాయ్ అని చెప్పలేక అయితే ఇంకా చెప్తూనే ఉంటాడు వీడియోస్లో. ఇలా అందరినీ అయితే ఒక రౌండ్ మొత్తం వీడియో తీసేసాను. ఈ అబ్బాయి అయితే మా బాబు వాళ్ళ ఫ్రెండ్. ఓకే వీళ్ళందరూ ఇంకా కావాలని హాయ్ హాయ్ అని చెప్పేస్తున్నారు. ఇలా ఇక్కడైతే పిన్ని కూడా వచ్చేసారు ఊరి నుంచి. అమ్మవారికి బండి కడుతున్నారు రమ్మంటే పిన్ని పిల్లలైతే వచ్చారు. చూడండి ఇక్కడైతే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఇంకా అందరూ హాయ్ చెప్పేస్తున్నారు. నెక్స్ట్ భోజనాలు చేసేవాళ్ళు చేసేస్తున్నారు. ఇలా అయితే ఫస్ట్ మొత్తం తినే వాళ్ళదైతే కంప్లీట్ అయిపోయింది. మీకు ఇక్కడ మిడిల్‌లో హ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా, నాకు అప్పుడు తీయాలి అన్నంత ఆలోచన అయితే రాలేదు. మా పెద్దనాన్న ఒక్కొక్కరిని రన్నింగ్ కామెంట్ చేస్తూ వెళ్తున్నారు. వీళ్ళు మనకు తెలుసు, వీళ్ళు మనకు తెలియదు అని ఎందుకు అంటున్నారు అని అంటే ఫ్రెండ్స్, మనకు ఊరికి దగ్గరలో ఉన్న వాళ్ళనైతే పిలిచారు. ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకు అనుకోకుండా ఇన్సిడెంట్ అయితే ఇక్కడికి ఎమ్మెల్యే గారైతే వచ్చారు. ఓకే ఇక్కడైతే వచ్చేసి మీకు ఇంకేమన్నా కావాలా అని అడుగుతున్నారు. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి అమ్మవారికి దండం పెట్టేసి వచ్చి అడుగుతున్నారు. అడిగితే వాళ్ళు మాకు ఇక్కడ రోడ్ కావాలి, ఇంకేవో ప్రాబ్లమ్స్ ఉంటే అవైతే చెప్పేస్తున్నారు. ఇంక ఇక్కడ లాస్ట్లో ఫైనల్గా అయితే మేము కూడా భోజనం చేసేసాము. ఇంకా తినేసాక అందరం అలా కూర్చున్నాం కదా, దాన్ని అయితే ఒక వీడియో అయితే తీసేశారు. పిల్లలు తీశారు ఈ వీడియో అయితే. చూడండి ఇంక అందరూ కూర్చొని వెళ్ళిపోవడానికి ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఎవరి పిల్లలతోటి ఎవరి రిలేషన్స్ దగ్గర ఇంకా అందరూ కూర్చొని ఇలా మాట్లాడేస్తున్నారు. ఇంకా తమ్ముళ్ళు అయితే కూర్చొని అసలు ఇంత హీట్ ఉంది ఎలా ఉంటున్నారు మీరు ఇలా అయితే అనేస్తున్నారు వాళ్ళందరూ. ఇంకా మొత్తం ఇలా అయిపోయాక ఇక్కడ ఒక సైడ్ అయితే ఇలా జరుగుతుంది, ఇంకొక సైడ్ అయితే పిల్లలందరూ వెళ్ళి ఆ చెట్ల కింద ఎంత బాగా ఎంజాయ్ చేశారు అని అంటే అంత బాగా ఆడుకున్నారు పిల్లలు. నెక్స్ట్ మా సిస్టర్ అయితే కొన్ని రీల్స్ కూడా తీసేసింది. ఇంకా నేనైతే పిన్ని వాళ్ళ దగ్గర అత్త వాళ్ళ దగ్గర మాట్లాడుతూ అయితే అలా కూర్చున్నాను. రీల్స్ అయితే ఏం తీయలేదు అక్కడ. ఇంటికి వచ్చాకైతే రీల్స్ తీశాను. ఓకే మీకు అయితే నేను కొంచెం ఈ వీడియో కొంచెం ముందుకు వెళ్ళిపోయాక ఒక కొన్ని ట్రీస్ని అయితే చూపిస్తాను. అవి ఏ చెట్లు అనేది మీరైతే గెస్ చేసేయండి. నేను షార్ట్ వీడియోలో అయితే మీకు చెప్పేస్తాను ఏం చెట్లు అనేది. ఓకే ఇంకా ఇలా మొత్తం టోటల్గా అయితే అయిపోతుంది. ఇంకా ఇలా అయిపోయాక 10 or 15 మినిట్స్ ఉన్నాక అందరూ అయితే బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ భోజనాల దగ్గర అయితే
ఇంకా ఎంత సరిపోతాయి, నెక్స్ట్ ఇంకా ఏమన్నా వండాలా లేదా అనేసి అందరూ అయితే నిలబడి చూస్తున్నారు. సరిపోతాయా లేదా అనేసి మగవాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఫైనల్‌గా అయితే మా ఊర్లో అంకాలమ్మ గుడికి ఎలా బండి కడతాము, ఆ! ఓకే. మా ఊర్లో ఉన్న టెంపుల్స్‌ని ఇలా అన్నీ అయితే చూపిచ్చేసాను ఫ్రెండ్స్. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఓకే. నేను కొన్ని మీకు ప్లాన్స్ చూపిస్తాను అన్నాను గదా! ఇంకా ఇలా రిటర్న్‌లో అయితే వెళ్తున్నాము. రిటర్న్‌లో వెళ్తా ఇలా ఈ వీడియో అయితే తీశాను. ఓకే. మీకు ఇది ఏంటి అని థింక్ చేసే ఎనర్జీని కూడా వేస్ట్ చేయను. ఇవైతే డ్రాగన్ ఫ్రూట్స్. ఓకే. డ్రాగన్ ఫ్రూట్స్‌కి ఇలా 1 ఇయర్ అయితే ఆ ట్రీస్‌ని పెంచాలంట. 1 ఇయర్ తర్వాత మనకైతే ఆ ఫ్రూట్స్ వస్తాయి. ఇక్కడ మా ఊర్లో అయితే డ్రాగన్ ఫ్రూట్స్‌ని పెంచుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఓకే. మా అమ్మవారు మీకు అంతా మంచి జరిగేలాగా ఆశీర్వదిస్తారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.